హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ప్రేమ. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇదైతే మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అనకాపల్లి దగ్గర మా అత్తయ్య వాళ్ళది. అనకాపల్లి తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది, ఐడియా వస్తుంది. అనకాపల్లి నుంచి అలా వేరే వేలో వెళ్తే చోడవరం వస్తుంది. చోడవరం సైడ్ నుంచి మళ్ళీ ఒక జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళిపోతే 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ అత్తయ్య వాళ్ళది ఊరు. చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. చిన్న ఊరైనా సరే ఎక్కువ వరి పంట, చెరుకు ఇవన్నీ పండిస్తూ ఉంటారు. ఇక్కడైతే ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. నేను అత్తయ్య వాళ్ళది హోమ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ కొద్దిగా అది వాళ్ళ ధాన్యము వరి ఇవన్నీ వేస్తున్న వల్ల కొద్దిగా ఇదిగా ఉంది, మెస్సీగా ఉంది. అందుకని ఇంకోసారి చూపిద్దామని చూపించలేదు. ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఏంటంటే అరటి చెట్లు, మునగ చెట్టు ఇవన్నీ వేశారు. అంతకు ముందు వేయలేదు. ఇప్పుడు వెనక సైడ్ గడ్డ ఉందని చెప్పేసి ఇవన్నీ వేశారట. మేము కూడా వెళ్ళి చాలా నెల్లు అయిపోయింది, 8 months దగ్గర అయిపోయింది మేము కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇది ఇక్కడ మా ఇంటి దగ్గర ఏంటంటే ఇది రోడ్డు పక్కనే ఉందన్నమాట. ఇది మా ఇంటి ముందు స్ట్రీట్ రోడ్డు వేశారు. అందుకనేసి చెప్పేసి మళ్ళీ మొక్కలు వేశారనమాట. మొక్కలు వేసి ఆవులు గేదెలు మేయకుంటా అట్లన్నీ కట్టారు. ఇక్కడైతే బొబ్బాస్ చెట్టు ఉంది, చాలా పెద్దది. ఇదైతే ఎప్పటి నుంచో ఉంది. మిగిలిన చెట్లు అయితే కొత్తగా వేశారు. బీరకాయ పాదు, టమాటీ, పచ్చిమిర్చి అండ్ పువ్వుల చెట్లు ఇవన్నీ వేశారు. పూజకు పువ్వుల కాట్లకి కూడా వీళ్ళకైతే సరిపోతాయి. ఇదైతే మేము మార్నింగ్ వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి భోంచేసి, చలికాలం కదా, చలికాలం అవడం వల్ల మేమైతే ఇంకా పొలంలోకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇదైతే మల్లె చెట్టు, సమ్మర్లో పూస్తుంది కదా టమాటీ చెట్లు. ఇక్కడైతే మేమైతే పొలంలోకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇదైతే. ఇది మా ఊరు రామాలయం ఉంటుంది కదా, రామకోవుల దగ్గర ముందున దత్తాత్రేయ చెట్టు ఉంటుంది, అది ఇది. మేమైతే మామూలుగా బైక్ మీద వెళ్దాం అనుకున్నాం పొలంలోకి. రోడ్డు మీద మా వారేమో వద్దు, నడుచుకొని వెళ్తే అన్నీ కనిపిస్తాయి రమ్మనేసి నడిపించి తీసుకువెళ్ళారు. నేనైతే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం పొలంలోకి వెళ్ళడం. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఊర్లో ఎవరు ఉండరు, ఎందుకంటే వారికి కోతలు కోసుకోవడం, అవి కుప్ప పెట్టడం ఇవన్నీ పనులు ఉంటాయి కదా. ఎవరు అయితే ఊర్లో అంతగా కనిపించలేదు. ఇదైతే రామకోవిల చెప్పాను కదా. ఇక్కడైతే మేము పొలంలోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ చెరుకు తోట ఉంది ఎంట్రన్స్లోనే. ఇలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం కాదు, అలా అని దగ్గర కాదు, 1 కిలోమీటర్ ఉంటుంది. నిజంగానే బండి మీద వెళ్ళిపోతే ఇవన్నీ కనిపించవు కదా, అందుకనేసి నడుచుకొని వెళ్తే సరదాగా ఉంటుంది, అందరూ కనిపిస్తారని చెప్పేసి ఇలా వెళ్ళాము. ఇదైతే చెరుకు తోట. ఇంకా చిన్నవి ఉన్నాయి, ఇంకా కొద్దిగా ఎదగాలేమో. నాకైతే ఈ చెరుకు తోట వరి పంటల గురించి పెద్దగా తెలియదు కదా, అసలు తెలియదు. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళది అంతా గరువు, వీళ్ళది అత్తయ్య వాళ్ళది ఏంటంటే సగం పొలము సగం గరువు రెండు ఉంటాయి. ఇక్కడైతే మా హస్బెండ్ చెరుకు తెచ్చారు. తినాలనిపిస్తుందంటే తిండి అంటే ఒకటి తెచ్చారు, అది అలా తినుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఆల్రెడీ పంటలన్నీ కోసేసి పెట్టేశారు, కుప్పల్లా పెట్టేశారు ఆల్రెడీ. కొన్ని అక్కడక్కడే ఉన్నాయి, మిగిలినవన్నీ ఆల్రెడీ కోసేశారు. ఇంకా మేము వెళ్తూ ఉంటుండే మా హస్బెండ్కి ఒకరు కనిపిస్తూ ఉన్నారు, తను మాట్లాడుతూ ఉన్నారు. దారి అయితే చిన్నదే కానీ తను కూడా ఎప్పుడో కదా వస్తూ ఉంటారు, ఊర్లో అందరితో కలిసి మాట్లాడడం అది చేస్తున్నారు. మేము పలకరించేసి మేము అలా ముందుకు వెళ్ళేసి అన్నీ చూస్తూ ఉన్నాము. చిన్న గట్లు ఉన్నాయి. ఇక్కడైతే మేము మా పొలం దగ్గరికి వచ్చాము. అదైతే మా పొలం ఏంటంటే ఇంకా కోస్తున్నారు. అదైతే కొన్ని అయితే పాపం బాగా చెరువు దగ్గరలో ఉన్నవి ఏంటంటే మొన్న వర్షానికి బాగా పాడైపోయాయి. ఇదిగో ఇదంతా పాపం రైతులు ఎంతో కష్టపడి పండిస్తారు. మొన్న రీసెంట్గా తుఫాను వచ్చింది కదా, దానివల్ల అంటే ఆ చెరువు దగ్గరలో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ పాపం బాగా అదంతా తడిసిపోయి వాటర్గా అయిపోయింది.
అలా అందరితో మాట్లాడుతూ అలా వెళ్తూ ఉన్నాము. మా వారేమో చిన్నప్పుడు ఇవన్నీ చెప్తూ ఉన్నారు. మేము ఇలా ఇక్కడికి వచ్చేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అవన్నీ పిల్లలకి నాకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మధ్యాహ్నం ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారట. పాపం భోజనము, మంచినీళ్ళు ఇవన్నీ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఎవరైనా ఇంటి దగ్గరికి వస్తే మళ్ళీ అక్కడే తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ ఆల్రెడీ వరిచేలు కోసిస్తారు. కోసిన వాటిని ఇట్లా మళ్ళీ కుప్పలా పెడతారనమాట. పెట్టిన తర్వాత ఎప్పుడో ఇట్లా అన్నిటిని తీసి అదిగో అలా కుప్పలా వేస్తారు. నిజంగా చాలా కష్టపడాలి. ఇదేమో పండినవి చూపిస్తున్నాను నేనైతే. కొన్ని అయితే బాగా ఉన్నాయి, కొన్ని ఏంటంటే ఎక్కువగా లేవు. అలాగనేసి పాడైపోయాయి, నానిపోయి మొన్న వర్షానికి. ఇలా కొద్దిగా మేము ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నుయ్యి వస్తుంది, చూపిస్తాను. చాలా పెద్దది ఉంది, చాలా ఎక్కువ వాటర్ కూడా ఉంది అందులోని. ఇదేంటంటే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మా బాబు అక్కడ అవి గింజలు ఏరుతున్నాడు. వాళ్ళకి తెలియదు కదా ధాన్యం అంటే ఏంటి, వరి అంటే ఏంటి అనేసి వాళ్ళు అడిగారని ముఖ్యంగా మేమైతే వాళ్ళకన్నా చూపిద్దాం అని చెప్పేసి పొలంలోకి తీసుకెళ్ళాను. నేను ఎలాగా వెళ్ళలేదు, వాళ్ళ గురించైనా వెళ్దామని వెళ్ళాను. అవి ఏరుకొని ఇద్దరు ఇదే మమ్మీ వీటిలో నుంచే నిజంగా బియ్యం వస్తాయనేసి అడుగుతున్నారు. ఇదైతే నుయ్య చాలా పెద్దది ఉంది, అలానే ఫుల్గా వాటర్ ఉంది. ఇందులో ఏంటంటే మా హస్బెండ్ నేను చిన్నప్పుడు ఈత కొట్టేవాడిని అని చెప్పేసి దిగేసి చూపించారు నాకు 2 స్టెప్స్. నాకైతే భయం వేసింది, వద్దు బ్యాక్ వచ్చేయమని చెప్తే ఏం కాదు మేము చిన్నప్పుడు ఈత కొట్టేవానంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు వచ్చేయమనేసి నేను రమ్మంటే అప్పుడు 2 స్టెప్స్ వేసి మళ్ళీ కాలు పెట్టేసి వస్తారు వెంటనే. మేము చిన్నప్పుడు ఇక్కడే ఈత కొట్టేవాళ్ళమి, ఏం కాదు అని చెప్పేసి అంటున్నారు. నాకైతే భయం వేసింది. ఇవన్నీ ఆల్రెడీ కొద్ది కోసి పెట్టారు, అవన్నీ దగ్గరికి మళ్ళీ చెయ్యాలి. ఇక్కడైతే వాళ్ళకి కాళ్ళు నొప్పులు పెట్టాయట. బాబునైతే మా వారు కాసేపు ఎత్తుకున్నారు. బాబుని ఎత్తుకుంటే పాప ఊరుకోదు కదా, నన్ను కూడా ఎత్తుకోమని ఏడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు పాపని ఎత్తుకున్నారు. ఇదేంటంటే మేము భోంచేసిన వెంటనే బయలుదేరాము, ఎందుకంటే చలికాలం కదా చల్లగానే ఉంటుందని చెప్పేసి అలా నడుచుకుంటూ వచ్చాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి అత్తయ్య గారెలు వేస్తే గారెలు తినేసి మళ్ళీ చెరువు చూద్దామని చెప్పేసి మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళాము. మా ఊరు చెరువు చాలా పెద్దది ఉంటుందంట. వేరే సైడ్ నుంచి చూస్తే నేనైతే ఇటు సైడ్ నుంచే తీసాను. వేరే కార్నర్ వైపు వెళ్తే బాగుంటుందట. చాలా పెద్దది ఉంది చెరువు అయితే. ఇందులోనే చేపలు వేసి సంవత్సరానికి ఒకసారి అదేంటంటే చేపలు తీస్తారు. తీసి అప్పుడు అత్తయ్యలు పంపిస్తారు, చేపలు ఎక్కువగానే పంపిస్తారు మాకు కూడాను. చేపలన్నీ ఎక్కువ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అన్నమాట. ఎంతైనా మన ఊరి చెరువులో పండిన చేపలు అంటే బయట ఎలాగా కొనుక్కొని తింటాము, కానీ మన ఊర్లో పండిన అంటే అదొక ఆనందం కదా. చాలా పెద్దది ఉంది చెరువు అయితే, పొలాలకు ఆనుకొని ఉందన్నమాట చెరువు. ఇందులో చేపలు వాళ్ళే పండించి వాళ్ళే చేపలకి తీసుకొని ఎవరో పాడుకుంటారు కదా పాటలు, అవి వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు చేపలు పెంచిన తర్వాత ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తీసి అవి అమ్ముతారు. అమ్మినప్పుడు అందరూ కొనుక్కుంటారు, తక్కువకు దొరుకుతాయి అన్నమాట మార్కెట్ ప్రైస్ మీద అవైతే. ఇక్కడైతే నేను ఒక బాబుని చూపిస్తాను, చాలా క్యూట్గా బాగున్నాడు కదా. ఇతనైతే మా ఆడబడు చాలా మనవడు అనమాట, చాలా బాగున్నాడు. ఇంకా 2 months ఎంతో ఈ బాబు. మా మేఘనకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. వెళ్ళిన కాడి నుంచి ఆడిస్తూనే ఉంది, బాబుని అలా ఎత్తుకొనే ఉంది. చిన్నపిల్లలు ఎలా అయినా సరే పట్టుకోవడానికి వాటికి భయం వేస్తుంది కదా, చాలా భయంగా ఉంటుంది. అందుకే పాప ఎక్కడ పడిచేస్తుందో అని నేను మా పాప వెనకతలే తిరుగుతూ ఉన్నాను అలాగా. చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉంటారు. నాకు చిన్నప్పుడు పిల్లలందరూ ఈ ఏజ్లో ఈ 2 months 3 months అందరూ ఒకేలా అనిపిస్తారు. మా పాప బాబు కూడా ఇలానే ఉండేవారేమో అని అనిపిస్తుంది నాకైతే. నా చిన్న చిన్న నవ్వుకుంటూ
భలే కేరింతలు కొడుతూ భలే బాగుంటారు. చాలా అందంగా ఉన్నాడు కదా బాబు. ఇప్పుడైతే మేమందరమీ అక్కడ మేము సాటర్డే నైట్ ఇంకా భోజనం వచ్చేసి పడుకుండిపోయిన తర్వాత సండే మార్నింగ్ బయటికి వెళ్దాం ఎక్కడికైనా అని చెప్పేసి, మామూలు పిక్నిక్ స్పాట్స్ అయితే చాలా ఉన్నాయి ఊర్లోనే, అక్కడికి వెళ్దాం అనుకుంటే మా మా హస్బెండ్ ఏమో ఇక్కడ దగ్గరలో నది ఉందంట తీసుకువెళ్తానని చెప్పేసి, అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు మేము. మా హస్బెండ్ ఇప్పటి వరకు ఎప్పుడూ వెళ్ళలేదట. శారదా నది 3 నదులేవో కలుస్తాయట, చాలా బాగుంది. స్నానం చేద్దామని చెప్పేసి సండే మార్నింగ్ ఇంకా పడుకొని లేసి ఇంకా అలానే వెళ్ళిపోయాము. బ్రష్ చేసుకొని వెళ్ళిపోయాం అక్కడ స్నానం చేస్తామని చెప్పేసి. మా ఊరికి దగ్గరలో ఉంది నది, చాలా బాగుంది, స్నానం చేయడానికి బాగుంది. మేము ఏంటి ఇంత దగ్గరలో కర్రలు కట్టేశారు, మరి ముందుకు వెళ్ళడానికి వెళ్ళదేమో అని అనుకున్నాము. కానీ చాలా లోతు కూడా ఎక్కువగానే ఉంది, స్నానం చేయడానికి ఆ లోతు సరిపోతుంది. చాలా లోతుగా ఉంది. అలానే వాటర్ అయితే చేయి పెడితేనే చాలా అంటే చాలా చల్లగా ఉంది వాటరు. ఎందుకంటే మేము వెళ్ళి మార్నింగ్ కదా వెళ్ళాము, కొద్దిగా 10కి ఆ టైంకి అయితే వాటర్ కూడా కొద్దిగా హీట్ అయి బాగుండేది, చాలా చలి అనిపించింది. ఇక్కడైతే బాబు అస్సలు రాననేసి పేచి పెడతాడు, వాడికి వాటర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మేము అందరం చాలాసేపు ఆడాము కానీ బాబు మాత్రం అస్సలు రాలేదు. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి, నేను చాలాసేపు కాలు పెట్టి అలా ఉండిపోయాను అందులో. వెళ్ళాలన్నా సరే చాలా చల్లగా అనిపించింది. ఆ బాబు అయితే మా ఆడబడు చాలా మనవడు, ఇందాక చూపించాను కదా, వాడు చిన్నోడు వీడు పెద్దోడు. అక్కడ కనిపిస్తున్నవాడు మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయిని. ఇదైతే అక్కడ వాళ్ళందరూను ఇసుక తీస్తున్నారనమాట. ఫ్రంట్గా వెళ్ళని కొలది వాళ్ళు చాలా పడవల్లా ఉన్నాయి, వాటిలోని కింద నుంచి ఒకళ్ళు ఇసుక తీసి మీదకి వేస్తారట, అదంతా చేస్తున్నారు వాళ్ళు. ఇదైతే టెంపుల్ కూడా చాలా పురాతనమైంది. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి చాలా ఊర్ల నుంచి ప్రత్యేకంగా వస్తారట. మేము వెళ్ళిన తర్వాత ఎన్నో ఆటోలు కార్లు వస్తూనే ఉన్నాయి అలా స్నానం కోసం స్పెషల్గా వైజాగ్ నుంచి అక్కడి నుంచి వస్తున్నారట. మేము ఊరు దగ్గరలోనే ఉండి ఇప్పటి వరకు రాలేదనేసి అనుకున్నాము. మేము కూడా వెళ్ళాం కదా అని చెప్పి చాలాసేపు 1.5 hour అలా చాలాసేపు ఎంజాయ్ చేసి అప్పుడు వెళ్ళాము. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అదే చెప్పాను కదా, వాళ్ళు ఇసుక తీసి పెట్టుకుంటారనేసి, ఆ ఇసుక అంతా అక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. చుట్టూ కొండలు, మధ్యలో నది పారుతూ చాలా బాగుంది. వ్యూ అయితే చాలా అందంగా ఉంది. అదే మా ఆడబడుచు అంటున్నారు, ముందుగా తెలుసుంటే కనుక ఏమైనా దీపాలు అవి తెచ్చుకునే వాళ్ళమి, ఏం తెలియలేదు, నన్ను సడన్గా వచ్చేయమన్నారని చెప్తున్నారు మా ఆడబడుచు. ఇక్కడైతే పిల్లలిద్దరికి తను స్నానం చేస్తున్నారు, షాంపూ పెట్టి నన్ను పెట్టుకోమన్నారు. నా హెయిర్ మామూలుగానే ఎక్కువగా ఎగిరిపోతూ ఉంటుంది, అందుకనేసి నేను ఎప్పుడూ అసలు షాంపూ పెట్టుకోను నాది, ఎందుకంటే కర్లింగ్ హెయిర్ అవడం వల్ల ఎక్కువ ఎగురుతూ ఉంటుంది. బాబు అయితే ఒక్కసారి అలా ఇంకొచ్చాడు కానీ అసలు భయపడిపోయి ఇంక వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మేమే అందరూ ఎంజాయ్ చేసాం కానీ వాడు ఒడ్డుకు వెళ్ళి ఇసుకలో ఆడుకున్నాడు. మా మేగుకి అయితే చాలా ఇష్టం కదా వాటర్ అంటే, తను మాత్రం చాలాసేపు ఆడుతూ ఉంది అలా. అలా కాసేపు అలా ఆడిన తర్వాత దగ్గర 1.5 hour ఆడిన తర్వాత అప్పుడైతే ఇంకా టైం అవుతుంది, ఇంకా టిఫిన్ కూడా చేయలేదని చెప్పేసి ఇంకా స్నానాలు అవి చేసిన తర్వాత ఇక్కడైతే మేము టెంపుల్కి వెళ్ళిపోయాం. మీదకి కొద్దిగా కొండ, మరీ పెద్దదేం కాదు. ఇక్కడైతే నా ఫేస్ చూపిస్తున్నాను కదా ఎలా ఉందో, స్నానం చేసి కదా వచ్చాను. నేనేం పట్టుకెళ్ళలేదు, నాకేం తెలియదు. పక్కన వేరే వాళ్ళు రెడీ అవుతుంటే వాళ్ళనే చిన్న తిలకము కుంకుమ అడిగి అక్కడే పెట్టేసుకున్నాను. ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చుట్టూ కొండలు, మధ్యలో వాటర్ పారుతూ మీద టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. మామూలు పోలీస్ స్వర్గం రోజు అయితే ఈ టెంపుల్ అస్సలు ఖాళీ కూడా ఉండదట, చాలా బిజీగా ఉంటుందట. 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అప్పుడైతే లోపలికి అయితే మేము వెళ్ళాము, గుడి లోపలికి.
చుట్టూ కూడా అంటే గుడి కూడానా పక్కనే కొండ అనుకొని ఉంటుంది. గుడికి కూడానా ఓపెన్ ప్లేస్లోనే పెద్దగా ఉంది టెంపుల్ కూడానా. చాలా బాగుంది. ఇటు నుంచి ఒక దారి ఉంది, నెక్స్ట్ వేరే సైడ్ నుంచి ఇంకో దారి కూడా ఉన్నాయి. 2 దారులు ఉన్నాయి. ఇప్పుడైతే మేము గుడి లోపలికి వెళ్ళిపోయాం. ఫస్ట్ గణపతి స్వామి ఉన్నారు, వినాయక స్వామి ఉన్నారు. వినాయక స్వామి తర్వాత అప్పుడు మధ్యలో శివలింగం ఉంది. చాలా చిన్నవే గుళ్ళు, కానీ చాలా ప్రశాంతంగా కొండ మీద కదా, చాలా అందంగా ఉన్నాయి. నదీ తీరాన్ని అవడం వల్ల ఇలాంటి టెంపుల్స్ ఎక్కడో కానీ మనం చూడలేం కదా మళ్ళీని. ఇక్కడైతే అమ్మవారి గుడి ఉంది. ఈ 3 గుళ్ళు కలిపి ఉన్నాయి లోపల. అమ్మవారి పాదాలు ఇవి. మేమైతే అదే చెప్తున్నాను కదా, ఏమి దీపాలు అవి ఏమి పట్టుకెళ్ళలేదు. ఏదో జస్ట్ స్నానం చేయడానికని తెలుసు, కానీ నాకు ఇలా టెంపుల్స్ అవి ఉంటాయని తెలియదు. అందుకనేసి తెలియక నేను అలా మామూలుగానే వెళ్ళిపోయాను. అందరూ ఒత్తిలో వెలిగిస్తున్నప్పుడు అప్పుడు బాధ అనిపించింది. అయ్యో అన్నీ పట్టుకెళ్తే బాగుండేది కదా, కార్తీక మాసం కదా, మనం కూడా అన్నీ వెలిగించుకొని వద్దామని అనిపించింది. అదైతే నది. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళది దర్శనం అది అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, అప్పటికే చాలా టైం అయిందని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేమైతే అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ టిఫిన్ అది చేసి ఎంజాయ్ చేసి మళ్ళీ మా ఊరు మేమైతే వస్తాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. బాయ్.